అందరికీ నమస్కారం. ఈ మధ్య ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2024 ఎన్నికల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. కేవలం 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. ఒకటి దర్శి కాన్స్టిట్యున్సీ, మరొకటి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ. ఈ 2 కాన్స్టిట్యున్సీలు మినహా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయ బావుట ఎగరేసింది. తెలుగుదేశం పార్టీలో కొత్త వ్యక్తిగా గెలిచినటువంటి వ్యక్తులు ఇద్దరే ఉన్నారు. ఒకరు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు తొలిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళల్లో ఎంఎం కొండయ్య గారు తొలిసారి అసెంబ్లీకి అడుగు పెట్టారు. మిగతా వారందరూ కూడా గతంలో అసెంబ్లీకి వెళ్ళిన వారే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒక 3 ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత తాండవిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వ్యతిరేకత ఎమ్మెల్యేలపై రావడానికి గల కారణాలు ఏంటి? పార్టీ అధిష్టానం పంపినటువంటి కేంద్ర కార్యాలయం నుంచి పంపినటువంటి సర్వే బృందం ఆయా లోకల్ గా ఉన్నటువంటి పార్టీ కార్యాలయాల దగ్గరికి వచ్చి అక్కడ కార్యకర్తలను కూడా సీక్రెట్ గా మరి సర్వే చేసిందనేది టాక్ అయితే మరి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే వినిపిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. 8 నుంచి 10 ప్రశ్నలు కూడా వారిని అడిగి ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, గతంలో చేసినటువంటి పరిస్థితులు ఏంది, ప్రస్తుతం ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ రిపోర్ట్ నంతా కూడా లోకేష్ వద్ద పెట్టినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేలపై మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇంత వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ కూడా కార్యకర్తలు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రాణం డైహార్డ్ ఫ్యాన్స్. ఆ డైహార్డ్ ఫ్యాన్స్ వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ప్లస్ అయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఆ డైహార్డ్ ఫ్యాన్స్ ని మరి ఎమ్మెల్యేలు ఎందుకు దూరం పెడుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని మనం తెలియజేసుకోవచ్చు. ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా కొందరు ఆ పెత్తనం చేస్తున్నారనే టాక్ అయితే బయట వినిపిస్తుందని మరి బాహటంగానే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు. 2024 ఎన్నికల్లో ఒక జెండా మోసిన కార్యకర్తకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి మరి ఆ కార్యకర్త సక్రమైన మార్గంలో తీసుకెళ్తున్నాడా, ఆ కార్యకర్తను ఎమ్మెల్యేల దగ్గరికి చేర్చడంలో అక్కడ ఉన్నటువంటి మరి ఆ కోటరీ ఆపుతుందా, మరి ఎమ్మెల్యేలను డైవర్ట్ చేస్తూ ఈ వర్గాలు పనిచేస్తున్నాయా అనేది కూడా మరి ప్రధానంగా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. 3 ఎమ్మెల్యేలపై ప్రకాశం జిల్లాలో మరి వ్యతిరేకత రావటానికి వారి దగ్గర ఉన్నటువంటి కొంత కోటరీయే మరి గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారనే టాక్ అయితే బాహటంగానే వినిపిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రతి ఎమ్మెల్యేపై కూడా సర్వే రూపంలో ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, కార్యకర్తలతో నడుచుకునే విధానం, అదేవిధంగా ప్రజా సమస్యలపై జరుగుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో మరి ఆ ఎమ్మెల్యేపై వస్తున్నటువంటి వార్తలు, అదేవిధంగా ఆ ఎమ్మెల్యేపై మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు, వస్తున్నటువంటి మరి అనుకూలంగా వస్తున్నటువంటి వార్తలు, ప్రతికూలంగా వస్తున్నటువంటి వార్తలపై కూడా మరి సెంట్రల్ టీం ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే వారు చేసినటువంటి సర్వేలో నివ్వెరపోయేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయా కాన్స్టిట్యున్సీలో మరి రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల్లో మరి ఆ 3కి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదో ఒక రూపంలో చెక్ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే వారి ఆగడాలు శృతి మించడంతో పార్టీ కార్యకర్తలే, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కంప్లైంట్ రూపంలో కూడా మంగళగిరి పార్టీ కార్యాలయానికి ఆ ఎమ్మెల్యేలపై ఎందుకు అంత గురుగా కూడా మరి అర్జీల రూపంలో పంపించినటువంటి పరిస్థితులు మనకి కళ్ళ ముందే కనిపిస్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కేంద్ర కమిటీ నుంచి త్వరలో ఆ ఎమ్మెల్యేలకు పిలుపు రానుందని కూడా తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఆ ఎమ్మెల్యేలు కనుక పనితీరు మార్చుకోకపోతే 2029 ఎన్నికల్లో కూడా వారికి ఖచ్చితంగా చెక్ పెట్టే ఆలోచనలో కూడా అధిష్టానం గుర్రుగా ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి క్యాడర్ పక్కదావ పడుతుంది, క్యాడర్ అసంతృప్తిగా ఉంది అనేది కూడా ఆయన గ్రహించినట్టు తెలుస్తా ఉంది. దానికి మరి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా క్యాడర్కి జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా తాజా నివేదికలు తెప్పించుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా క్యాడర్ ఎలా ఉంది, క్యాడర్ సంతృప్తిగా ఉందా, క్యాడర్ను చేజారిపోకుండా కాపాడుకునేందుకు కూడా మరింతగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కానీ అటు జనసేన పార్టీ తరఫున కూటమిలో మరి మరింతగా కూడా క్యాడర్ని ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఆ కార్యక్రమాలు నిర్వహించేలాగా ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే తోటి కోఆర్డినేట్ చేసుకొని రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కూడా మరి వ్యూహ రచనలు చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఎమ్మెల్యేలపై ఆ 3 ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచైనా కూడా జాగ్రత్త పడితే రాబోయే రోజుల్లో ప్రజలు ఆశీర్వదిస్తారని, అదేవిధంగా 2020 నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ వాళ్ళే బరిలో ఉంటారని కొంత టాక్ వినిపిస్తుంది. అదేవిధంగా వారు
మరి ఆ వ్యూహ రచనలు మానుకోకుండా వారు గనక ఆ పద్ధతులు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారికి చెక్ పడుతుందని కూడా మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఆ లోకేష్ టీం చెప్పేటువంటి సర్వేలు త్వరలో బయటకు వస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదన్నా ఉన్నా కూడా పర్సనల్ గా నాకు కామెంట్ చేయండి. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రమే ఒక పొలిటికల్ గా కూడా చెప్పగలం.